నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ అల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి హోపోనోపోనో హీలర్‌ని మరియు లైఫ్ కోచ్‌ని. మీకందరికీ తెలిసినట్లే బుధవారం అంటే 25వ తారీఖున అమావాస్య ఉంది. అమావాస్య అంటే ఏంటి? యూనివర్స్‌లో వైబ్రేషన్ హైగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు యూనివర్స్‌లో వైబ్రేషన్ హైగా ఉంటుందో మనకేంటి మేనిఫెస్టేషన్ పండగ. అంటే మనం మేనిఫెస్ట్ చేసుకుంటే మనకది దొరుకుతుంది. కానీ ఎలా అంటే నేను మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక చిన్న పాప లేదా బాబు వెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతుంది. చాలా గొడవ చేస్తూ ఉంటుంది. ఐస్ క్రీమ్ కావాలి, కావాలి. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, "నీకు ఐస్ క్రీమ్ నేను కొనిపెడతాను. కానీ ఈ హోమ్ వర్క్ బుద్ధిగా చేసేయాలి. నేను నీకు ఈ ఐస్ క్రీమ్ కొనిస్తాను. కానీ నేను చెప్పిన మాట నువ్వు వినాలి." అలా మంచి మాటలు ఏమేమి చెప్తే ఆ టైంలో వింటారో అవన్నీ చెప్పేస్తుంది అమ్మ. కదూ! అంటే తనకు ఐస్ క్రీమ్ కావాలి కాబట్టి నేను చెప్పిన మాటల్ని పాప వింటుంది అనే నమ్మకంతో చెప్తుంది. సో, పాప కూడా అలాగే హ్యాపీగా చెప్పిన మాట వింటుంది. అప్పుడు ఐస్ క్రీమ్ కొనిచ్చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ అలాగే ఇది కూడా. ఇప్పుడు మనం ఏదో కావాలని యూనివర్స్‌ని అడిగాం. యూనివర్స్ అంటే ఎవరు? మన తల్లి, మన తండ్రి. మనం ఇది కావాలి అని అడిగాం. యూనివర్స్ ఇస్తుంది. కానీ మన దగ్గర ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? పాజిటివ్ మైండ్ సెట్, హ్యాపీనెస్ ఎప్పుడు ఒక హై ఫ్రీక్వెన్సీ ఉండేలాగా మనము ఉండాలి. హై ఫ్రీక్వెన్సీ అంటే ఏమి? హ్యాపీ ఎమోషన్స్. ఎప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ తోటి ఉండాలి. లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వస్తుందండి. యూనివర్సే ఇస్తుంది మనకి ప్రాబ్లమ్స్. ఎందుకిస్తుంది? ప్రాబ్లమ్స్‌ని ఇచ్చినంత మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాము, నేర్చుకుంటాము. పాఠాల్ని నేర్చుకుంటాము ప్రాబ్లమ్స్ నుంచి మనము. కాబట్టే మనము ఏదో నేర్చుకోవాలి, మనలో ఏదో మార్పు రావాలి, మనలో దాగున్న టాలెంట్లు బయటికి రావాలనే ప్రాబ్లమ్స్ ఒస్తాయి. దాన్ని మనము తెలివితేటలతో పాజిటివ్‌గా ఉండి సాల్వ్ చేసుకోవాలి. కానీ ప్రాబ్లమ్ వచ్చింది అని దాని మీద ఫోకస్ పెట్టకూడదు. సో, ఇప్పుడు అలాగే మనం పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉందామా ఇప్పటి నుంచి? ఇంకా ఒక వారం రోజులు యూనివర్స్‌లో హైగా ఉంటుంది వైబ్రేషన్స్ కావాలంటే చూడండి మీరు ఎక్కడ చూసినా మీకు రిపిటేటివ్ నంబర్స్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా సింక్రానిసిటీస్ అంటే మీరేదో తినాలనుకుంటారు, ఎవరో తెచ్చిచ్చేసుంటారు. ఎవరినో తలుచుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుంది, లేదా మెసేజ్ వస్తుంది, లేదా వాళ్ళే కనిపిస్తారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఫెదర్స్ కనిపిస్తుంది, బటర్‌ఫ్లైస్ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. అంటే మీరు యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ యూనివర్స్‌లో వైబ్రేషన్ హైగా ఉంది కాబట్టి మీకివంతా కనిపిస్తుంది. సో, ఇప్పుడు మనం మేనిఫెస్టేషన్ చేసుకునే టైం కదూ! కాబట్టి మనం ఎలా ఉండాలి? యూనివర్స్ మన అమ్మ, మన నాన్న చెప్పిన మాట వినాలి కదా! ఏం చెప్తోంది? పాజిటివ్‌గా ఉండమని చెప్తోంది. సో, పాజిటివ్‌గా ఉందామా? పాజిటివ్‌గా ఉండి మనకేం కావాలో మనకు దొరుకుతుంది. ఓకే. సో, ఇప్పుడు పాజిటివ్‌గా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు నవ్వుతూ, ధైర్యంగా, హ్యాపీగా ఉండాలి. వేరే వాళ్ళ గురించి గాసిప్స్ వద్దు. న్యూస్ అస్సలు వద్దండి. ఫస్ట్ దాన్ని క్లోజ్ చేసేసేయండి. మీరు 1 అవర్ న్యూస్ చూస్తే చాలు. ఒక్క సెంటెన్స్‌ని 1 అవర్ రిపీట్ చేస్తారు. అది అఫర్మేషన్‌గా మన మైండ్‌లో కూర్చొనేస్తుంది. ఆ అఫర్మేషన్‌లు విని మన లైఫ్‌లో అంత నెగటివిటీని అట్రాక్ట్ చేసుకునే బదులు, మనం పాజిటివ్‌గా ఉండి, గ్రాటిట్యూడ్‌లు చెప్పుకుంటూ అన్నిటిని బ్లెస్ చేస్తూ ఎంత హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈ అమావాస్యకి మనం మనీ మేనిఫెస్టేషన్ చేసుకుంటే చాలా చాలా మంచిది. సో, మనీ మేనిఫెస్టేషన్ చేసుకుందామా? మనీ మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే ఇంకా మన మైండ్‌లో ఏదైనా మనీ గురించి నెగెటివ్ థాట్స్, లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నట్లయితే ఫస్ట్ దాన్ని తీసేయాలి కదా! దాన్ని తీయాలి అంటే ఏం చేయాలి? మీరు ఆహ్, మీకున్న ఆ నెగటివిటీనన్నీ రాసి కాల్చి పడేసేయాలి. మళ్ళీ నేను ఆస్క్ అఫర్మేషన్స్ అని పోస్ట్ చేశాను కదూ! ఆస్క్ అఫర్మేషన్స్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. అది వినండి. ఈ రోజు నుంచి రోజు మీకు ఫ్రీ ఉన్నప్పుడంతా వింటూ ఉండండి. అప్పుడేమవుతుంది మీరది ఎంత ఎక్కువగా వింటూ ఉంటే అది ఇక్కడ మీకు రీవైరింగ్ అయిపోతుంది. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న పాత బిలీఫ్స్‌నన్నీ తీసేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్క్ అఫర్మేషన్స్ అంటే ఏంటి? మనము ఎప్పుడు హ్యాపీగా ఉంటామో అప్పుడు ఎందుకో తెలీదు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటాం కదా! ప్రశ్న అడుగుతాం. ఎందుకో తెలీదు అని. అదే ఆస్క్ అఫర్మేషన్స్ అంటే. కాబట్టి అది మన ఫైనాన్షియల్ ఫ్రీక్వెన్సీ హై చేసేలాంటి ఆస్క్ అఫర్మేషన్స్‌నే పెట్టాను. సో, అది వింటూ ఉండండి. మీరు ఏ పని చేస్తూ ఉన్నా అది వేసుకొని వింటూ ఉండొచ్చు బ్యాక్ టు బ్యాక్.
అది వింటుంటే మనకు కూడా చాలా బాగుంటుంది, బాగా అనిపిస్తుంది కూడా. సో ఇప్పుడు ఏం చేద్దాం, మేనిఫెస్టేషన్ టెక్నిక్. బుధవారం నాడు ఈవినింగ్ 6 గంటల తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. సో మీరేం చేయండి, ఫస్ట్ 3 పేపర్లు తీసుకోండి, ఖాళీ పేపర్లు, ఒక పెన్, ఒక దీపం లేదా క్యాండిల్, ఏ కలర్ క్యాండిల్ అయినా పర్లేదు, ఏ కలర్ పెన్ అయినా పర్లేదు. రాసే మ్యాటర్ ఇంపార్టెంట్, ఆ నిప్పు ఇంపార్టెంట్ కాబట్టి కలర్ తో ఏం పనిలేదు మనకి. క్యాండిల్ లేదా దీపం పెట్టుకోండి, 3 పేపర్లు, ఒక పెన్ను, గాజు గ్లాసులో నీళ్లు అంతా తీసుకొని మీరు కూర్చోండి. మీ నమ్మకం చాలా ఇంపార్టెంట్. సో కూర్చొని ఫస్ట్ పేపర్ తీసుకోండి, మీలో ఉన్న నెగటివ్ థాట్స్, లిమిటింగ్ బిలీఫ్స్ ఏమేమి ఉన్నాయో అన్నిటినీ ఒక లిస్ట్ గా రాయండి. అన్నిటి గురించి, ఆరోగ్యం గురించి, రిలేషన్షిప్ గురించి, కెరియర్ గురించి, మనీ గురించి, అన్ని ఏరియాస్ ఆఫ్ యర్ లైఫ్ గురించి ఏమేమి ఉన్నాయో మీకు నెగటివ్ థాట్స్, లిమిటింగ్ బిలీఫ్స్ అన్ని రాయండి. రాసి కాల్చి ఆ బూడిదని తీసుకెళ్లి టాయిలెట్ లో ఫ్లష్ చేసేయండి. సో ఇలా రాయడం వల్ల ఏమవుతుంది, మీ ఇన్నర్ చైల్డ్ చూస్తూ ఉంటుంది, మీకు అది అంతా రాశారు, ఓకే ఇదంతా నీలో ఉంది అని చూస్తూ ఉంటుంది. దాన్ని కాల్చి మనం టాయిలెట్ లో వేయడం వల్ల ఇన్నర్ చైల్డ్ కి తెలుస్తుంది అది మనకి పనికి రాదు కాబట్టి అక్కడ పడేశాము అని. సో ఇది అయిన తర్వాత మళ్ళీ మీరు ఆ ఓల్డ్ ప్యాటర్న్ కి వెళ్ళకూడదు, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. ఆ ఓల్డ్ ఆ ఏమేమి రాసి కాల్చి పడేశారో దాన్ని మళ్ళీ అది రాకూడదు మీ మైండ్ కి, ఇక్కడి నుంచి తీసేశారు మీరు. సో ఇప్పుడు ఇంకా 2 పేపర్స్ ఉన్నాయి కదా, తీసుకోండి. ఫస్ట్ పేపర్ లో 25, మినిమం 25, ఇంకా ఎన్నైనా రాయొచ్చు, గ్రాటిట్యూడ్స్ రాయండి. గ్రాటిట్యూడ్స్ అంటే ఏంటి, కృతజ్ఞతలు అంటే ధన్యవాదాలు. మీ లైఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తులు, ఇంపార్టెంట్ వస్తువులు ఎన్ని ఉన్నాయి కదా ఈ భూమి మీద, అందులో మినిమం 25 రాయగలరా, రాయగలరు. కానీ అది ఇక్కడి నుంచి రాని, ఊరికి చేతి నుంచి కాదు. అది మీ దగ్గర ఉన్నందుకు మీరు యూనివర్స్ ఇక్కడి నుంచి గ్రాటిట్యూడ్ చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది, మీలో ఉన్న నెగటివిటీని తీసేశారా, అక్కడే మీ ఫ్రీక్వెన్సీ హై అయిందా. ఇప్పుడు మీరు గ్రాటిట్యూడ్స్ రాశారా, ఇంకంత హై అయిందా మీ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీ ఫ్రీక్వెన్సీ హైగా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు 3rd పేపర్ లో గోల్స్ రాయండి. గోల్స్ అంటే ఏంటి, మీకు ఏమేం కావాలి మీ లైఫ్ లో, అది మీకు ఆల్రెడీ దొరికినట్లు రాసుకోండి. యూనివర్స్ నాకు కావాల్సినంత డబ్బుల్ని సమృద్ధిగా ఇచ్చావు, ధన్యవాదాలు. యూనివర్స్ నాకు ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని ఇచ్చావు, ధన్యవాదాలు. ఇలాంటివి మీకు ఏమేమి కావాలో అన్ని దొరికినట్లు రాసుకోండి. ఈ రాసిన 2 పేపర్స్ ని గాజు గ్లాస్ కింద పెట్టేసేయండి. పెట్టేసి ఇప్పుడు మీరు ఏం చేయాలి, మెడిటేషన్ చేయాలి. మొదటిగా మీరు కళ్ళు మూసుకొని 432 హర్ట్స్ మ్యూజిక్ నా ఛానల్లో కూడా ఉంది కదా, అది పెట్టేసుకోండి. అప్పుడు మీరు మ్యూజిక్ పెట్టుకుంటే మీ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది, అది వింటూ ఉంటుంది. సో అది పెట్టేసుకొని 21 సార్లు ఓంకారం మెడిటేషన్ చేయండి. డీప్ గా బ్రీతింగ్ తీసుకోండి, ఓ అని చేయండి. అప్పుడు ఇక్కడ థర్డ్ ఐ మీకు యాక్టివేట్ అవుతుంది. సో అదైన తర్వాత మీరు వేరే ఏదైనా మెడిటేషన్స్ చేసేలా ఉంటే చేసుకోవచ్చు, మనీ మేనిఫెస్టేషన్ మెడిటేషన్స్ అలాంటివి, లేదా ఈ ఆస్క్ అఫర్మేషన్స్ ని కూడా వినొచ్చు. కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసేలాగా వింటే ఆ మూమెంట్ లో యూనివర్స్ లో కూడా వైబ్రేషన్ హైగా ఉంది కాబట్టి మీరు అలా ప్రశాంతంగా కూర్చుని అది విన్నారంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ చాలా బాగా రీఛార్జ్ అవుతుంది. అదైన తర్వాత విజువలైజేషన్, గోల్స్ రాశారు కదా అక్కడ, అవన్నీ ఆల్రెడీ దొరికినట్టు రాశారు. మీకు ఎవరో ఒక ఫ్రెండ్ లేదా కజిన్, రిలేటివ్ ఎవరో ఒకరు చాలా రోజుల తర్వాత మీకు కనపడ్డారు. వాళ్ళకి మీరిద్దరు కాఫీ తాగుతున్నారు ఎక్కడో హోటల్లో కూర్చొని, మీకు అక్కడ కాఫీ స్మెల్ వస్తోంది విజువలైజేషన్ లో. విజువలైజేషన్ అంటే అంతేగా మరి, అక్కడ అంతా మనకి ఆ సెన్సేషన్స్ ఉండాలి, స్మెల్ రావాలి, టేస్ట్ రావాలి, అదే విజువలైజేషన్ అంటే మరి. సో మీరిద్దరు కాఫీ తాగుతూ ఉన్నారు, ఇంకేంటి సంగతులు అని మీ ఫ్రెండ్ అడుగుతుంటే మీరు చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఏంటి అంత హ్యాపీనెస్ ఏంటి రీజన్ అని అడిగితే, ఇవంతా అచీవ్ చేసేసాను, ఇవంతా దొరికేసింది అందుకనే హ్యాపీగా ఉన్నాను అని చెప్తున్నారు. ఒక్కొక్కటి నాకు ఇది దొరికింది అని విజువలైజ్ చేసేది కాదు, అన్ని దొరికేసింది కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారు, దాన్ని ఎవరితోనో చెప్పుకుంటున్నారు, అలా విజువలైజ్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఇంకా 2 పేపర్స్ తీసి కాల్చేసేయండి. ఆ 2 పేపర్స్ ని కాల్చేసి ఆ బూడిదని తీసుకెళ్లి బయటికి ఆకాశానికి చూపించి కొన్ని ఊదేసి
థ్యాంక్ యూ యూనివర్స్ అని యూనివర్స్ కి ఇచ్చేసాము మన గోల్స్ ని, మన గ్రాటిట్యూడ్స్ ని. ఇక నీళ్లుంది, ఈ నీళ్ళు ఏం చేస్తుంది, ఎంతసేపు మీరు చేసిందన్నీ పీల్చుకుంటోంది. ఆ గ్రాటిట్యూడ్స్, మెడిటేషన్స్, విజువలైజేషన్స్, మీరు అనుకున్నవి అన్ని పీల్చుకుంది. అంతేకాకుండా యూనివర్స్ లో ఉన్న అద్భుతమైన ఎనర్జీని కూడా పీల్చుకొని చాలా అద్భుతంగా ఎనర్జైజ్ అయింది ఇప్పుడు ఆ నీళ్లు. ఆ నీళ్ళని చేతిలో పెట్టుకుని థ్యాంక్ యూ యూనివర్స్, ఎన్నెన్ని ఇస్తున్నావు నాకు, ఇన్ని ఇస్తున్నా నీకు నేను ఎలా ధన్యవాదాలు చెప్పాలి, నువ్వు కోరుకున్నట్టే ఎప్పుడూ నేను పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటాను, థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ తాగేసేయండి. చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. ఇంకా 1 వీక్ 10 days చాలా హైగా ఉంటుంది యూనివర్స్ లో వైబ్రేషన్స్. ఏమేమి కావాలో మేనిఫెస్ట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అంతేనండి. ప్రాబ్లమ్స్ వైపు చూడొద్దు, ప్రాబ్లమ్స్ వస్తుంది మనల్ని స్ట్రాంగ్ గా చేయడానికి. ఓకేనా? సో ఇలా మేనిఫెస్ట్ చేసుకొని మీరందరూ ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.